మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు అధికారులు. తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేశారు అధికారులు. కేంద్ర జలవనరుల సంఘం ఒప్పందం మేరకు ప్రతి ఏటా జూలై 1న బాబ్లీ గేట్లు ఎత్తి తెలంగాణకు నీరు విడుదల చేస్తారు. అలా 120 రోజుల పాటు ఈ గేట్లు తెరిచి ఉంటాయి. తిరిగి అక్టోబర్ 29న బ్యారేజ్ గేట్లను మూసివేస్తారు. ఇక మధ్యలో మార్చి 1న మాత్రం తాగునీటి అవసరాల కోసం 0.6 టీఎంసీలను కిందకు వదులుతారు అధికారులు. బాబ్లీ గేట్ల ఎత్తివేతతో నిజామాబాద్, నిర్మల్ జిల్లా బాసర మీదుగా నీరు రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. అలా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వైపు ప్రవహిస్తుంది. గేట్లు ఎత్తడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ పవన్ చంద్ర గోదావరి నది పరివాహక ప్రజలను అప్రమత్తం చేశారు. 2013లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రతి ఏడాది జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు బాబ్లీ గేట్లు ఎత్తుతారు. మళ్లీ అక్టోబర్ 29 నుంచి జూన్ 30 వరకు క్లోజ్ చేస్తారు. ఇక మధ్యలో మార్చి 1న మాత్రం తాగునీటి అవసరాల కోసం 0.6 టీఎంసీలను కిందకి వదులుతారు అధికారులు. మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు అధికారులు. తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేశారు అధికారులు. కేంద్ర జలవనరుల సంఘం ఒప్పందం మేరకు ప్రతి ఏటా జూలై 1న బాబ్లీ గేట్లు ఎత్తి తెలంగాణకు నీరు విడుదల చేస్తారు. అలా 120 రోజుల పాటు ఈ గేట్లు తెరిచి ఉంటాయి. తిరిగి అక్టోబర్ 29న బ్యారేజ్ గేట్లను మూసివేస్తారు. ఇక మధ్యలో మార్చి 1న మాత్రం తాగునీటి అవసరాల కోసం 0.6 టీఎంసీలను కిందికి వదులుతారు అధికారులు. బాబ్లీ గేట్ల ఎత్తివేతతో నిజామాబాద్, నిర్మల్ జిల్లా బాసర మీదుగా నీరు రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. అలా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వైపు ప్రవహిస్తుంది. గేట్లు ఎత్తడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ పవన్ చంద్ర గోదావరి నది పరివాహక ప్రజలను అప్రమత్తం చేశారు. 2013లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రతి ఏడాది జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు బాబ్లీ గేట్లు ఎత్తుతారు. మళ్లీ అక్టోబర్ 29 నుంచి జూన్ 30 వరకు క్లోజ్ చేస్తారు. ఇక మధ్యలో మార్చి 1న మాత్రం తాగునీటి అవసరాల కోసం 0.6 టీఎంసీలను కిందికి వదులుతారు అధికారులు.